స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా కనికరం కలిగిన దేవా నీకే స్తోత్రాలు చెల్లి అందరం చెప్తాం. ఏ నా స్థితి ఆరాధన యేసుక్రీస్తునామం పేరిట నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా ఒక పాట మీకు వాట్సాప్ లో పెట్టిన కీర్తన పాడి దేవుని స్తుతిద్దాం. ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా, ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా, నీవు కృపామయుడవు యేసయ్యా, నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా, నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నాశ్రయించిన వారందరికీ మేలు చేసే దేవుడ నీవయ్యా, నిన్నాశ్రయించిన వారందరికీ మేలు చేసే దేవుడ నీవయ్యా, ఓ యేసయ్యా మేలు చేసే దేవుడ నీవయ్యా. నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయము నీవే యేసయ్యా, కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయము నీవే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా, ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా, నీవు కృపామయుడవు యేసయ్యా, నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా, నీవే మార్గం అవునయ్యా నీవే సత్యము నీవే జీవము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నాశ్రయించిన వారందరినీ విడిచిపెట్టని దేవుడ నీవయ్యా, నిన్నాశ్రయించిన వారందరినీ విడిచిపెట్టని దేవుడ నీవయ్యా, ఓ యేసయ్యా విడిచిపెట్టని దేవుడ నీవయ్యా.
నా ఆశ్రయము నీవే యేసయ్యా, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే యేసయ్యా, నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లియో నీవే యేసయ్యా, నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లియో నీవే యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము యేసయ్యా. నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా దేవుడవు నీవే యేసయ్యా. నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా దేవుడవు నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నాశ్రయించిన వారందరినీ విడిచిపెట్టని దేవుడనివయ్యా. నిన్నాశ్రయించామయ్యా వారందరినీ విడిచిపెట్టని దేవుడనివయ్యా. ఓ యేసయ్యా, విడిచిపెట్టని దేవుడనివయ్యా. నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లియో నీవే యేసయ్యా. నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లియో నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమమయుడవు, దయామయుడవు, కృపామయుడవు యేసయ్యా. ప్రేమమయుడవు, దయామయుడవు, కృపామయుడవు యేసయ్యా. నీవు కృపామయుడవు యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయనే మన కొండ, ఆయనే మన కోట, మన ఆశ్రయము. ఆయనే మన తల్లి, ఆయనే మన తండ్రి. అన్ని ఆయనే మనకి, మన బంధువు, సమస్తము. మన ప్రాణప్రియుడు ఆయనే, మన రక్షకుడు, విమోచకుడు. అంతేకాదు ఆయనే మన దేవుడు అండి. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని ఆరాధించండి. దేవుడు మనకు సహాయం చేసినందుకు మనందరూ చేసే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, మరోసారి హల్లెలూయా. చప్పట్లు కొడితే ఏమైపోతుంది. మనమందరం కూడా కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. పాట బాగుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈజీగా అర్థమవుతుంది కదా. పాట బాగుందా? మళ్ళా మళ్ళా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మన ఇక్కడ ఏముంది, ఫ్లెక్సీ మీద రాయబడిన వాక్యమే ఈరోజు మన ధ్యానాంశం. ఫ్లెక్సీ మీద ఏం రాయబడి చదవండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంతను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మీరందరూ మధ్యాహ్నం ఉపవాసంలో వచ్చినట్టున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంచెం గట్టి చదవండి. అయితే దేవుడు మన ఎడల, చదవండి ఇప్పుడు, అట్లా చదవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను అన్న చదవండి, అయితే దేవుడు అక్కడ చూసి చదవండి. ప్రేమను వెల్లడిపరిచాడు. హల్లెలూయా, ఎంత చక్కటి మాట కదా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ప్రభువా నాతో మాట్లాడండి. అవును ప్రభువా, గత కొన్ని దినాల నుంచి మేము ప్రేమ ధ్యానాలు పేరిట నీ ప్రేమను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ప్రభా ఈ లేఖన భాగం ద్వారా ఇంకా నీ ప్రేమ లోతుగా తెలుసుకొని నీ కొరకు ప్రభా నమ్మకంగా జీవించడానికి మాతో మాట్లాడండి. ఆ ప్రేమలో నీ కొరకు బతకాలని అగ్ని మా హృదయంలో మండించండి. నీ వాక్యం వింటున్నప్పుడు మా హృదయంలో నాయన మండాలి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా, మాలో మంట కలిగించి నీ కొరకు బతకని ఆశతో నింపి నీ కొరకు బతుకులాగా చేయమని ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లి స్తుతిస్తున్నాము నాయన. జీవం గల దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నైనా పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూసారండి, మన ప్రేమ ధ్యానాలకి ఈరోజు ఎన్నో రోజు? 6వ రోజు. హల్లెలూయా. మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం? బుధవారం నుంచి. చూడండి, మరి ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూసారండి, దేవుడంట తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు ఎవరమ్మా? దేవుడు ఎవరు? ఆయన ప్రేమామయుడు. ఎవరు? ఆయన ప్రేమా స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక రాయబడిన మాట 4వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందండి? దేవుడు ప్రేమా స్వరూపి. హల్లెలూయా. చెప్పాలి, ఎవరమ్మా మన దేవుడు? మనము ఆరాధిస్తున్న దేవుడు ప్రేమా స్వరూపి. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. చూసారండి, ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనమందరం అంటే కూడా ఆయనకి చాలా ప్రేమ. ఎక్కడుందక్క ఈ మాట అనొచ్చు మీరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఏంటమ్మా, దేవుడు ఎవరిని ప్రేమించాడండి? లోకమును ప్రేమించాడు. లోకములో ఎవరున్నారు? మనమే. లోకం అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అన్నారు మనకు కవి కదండి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. లోకం అంటే ఎవరు? మనమే, ఆయన బిడ్డలమే. ఆయన సృష్టించబడినటువంటి నరులు నివసిస్తున్నటువంటిదే ఈ లోకం. కాబట్టి దేవుడు అంటే ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంతో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంతో అంటే దానికి అన్లిమిటెడ్. ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు ఆయన? మనల్ని. మనం ఎలా ఉన్నామంట? పైన వచనంలో చూడండి ఎలా ఉందో. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతులకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో దిగింపవచ్చును. అయితే మనం ఎలా ఉన్నామంటమ్మా? మనం ఇంకా పాపులుగా ఉన్నామంట. చూడండి, పాపులు అంటే ఎవరండి? పాపులు అంటే ఎవరు? పాపి అంటే అసలు అర్థం ఏంటి? పాపి అంటే చూడండి, దేవుని మాట వినకుండా ఉండడమే మనం చేసిన పాపం. ఏమంటారు వాక్యంలో? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే అండి దేవుని మాట. ఇది నువ్వు చెయ్యి అని చెప్పి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము చేయకపోవడమే మనము చేసిన పాపం. మన ఆది పితరులు, మీకు రెఫరెన్స్ కనబడకపోయినా నో ప్రాబ్లం, వాక్యమేనండి. రెఫరెన్స్ కనబడకపోయినా నో ప్రాబ్లం, మీరు చక్కగా వాక్యాన్ని వినండి. దుష్టుడు ఒక్కోసారి వాక్యం విననీయకుండా చేస్తాడు.
కాబట్టి శ్రద్ధగా వాక్యం వినాలి. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. హల్లెలూయా. శ్రద్ధగా విన్నవాడు ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ప్రియ బిడ్డ, శ్రద్ధగా వాక్యం వినాలి. చూస్తారండి, మనం చూస్తున్నాం కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరు ఆజ్ఞ అతిక్రమించారు? ఎవరంటే ఆజ్ఞ అతిక్రమించింది? ఎవరంటే మన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వ ఏం చేశారు? దేవుడు వాడికి ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. దేవుని వాటికి లోబడకుండా అపవాది వచ్చి అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధానికి వాళ్ళు ఏమైపోయి లోనైపోయారు. అక్కడే స్టార్ట్ అయింది. మానవుడు దేవుడు ఎంతో ఇష్టంగా తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్న ఈ మానవుడు దేవుని మాట వినకుండా ఏం చేశాడండి? ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని మాటను అతిక్రమించాడు. దేవుని మాట వినకుండా పక్కకి తొలగిపోయాడు. అందుకని దుష్టుడి యొక్క మాట విని దుష్టుడికి చోటు ఇవ్వడం వల్ల ఏమయ్యాడమ్మా మానవుడు? అప్పుడే ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపిగా మార్చబడ్డాడు. మరి అప్పటి నుంచి పాపులు ఎలాగ మనకి మన కుటుంబంలో మన తల్లిదండ్రులకి షుగర్ ఉంటే, బీపీ ఉంటే, క్యాన్సర్ రోగాలుంటే, హార్ట్ ప్రాబ్లంలు ఉంటే మన వంశపారంపర్యంగా ఏ విధంగా అయితే మనకు సంక్రమిస్తాయో, మన పెద్దవారు మనకు ఆస్తులు ఇవ్వకపోయినా ఏమిస్తారు? హల్లెలూయా. మన ఇంటి వారు మనకు ఆస్తులు పాస్తులు ఇవ్వకపోయినా ఏమిస్తారండి? జనరేషన్ టు జనరేషన్ మనకి రోగాలు మాత్రం వస్తా ఉంటాయి కదండి. అందుకని ఎప్పుడైనా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ ముందే అడుగుతాడు, మీ ఇంట్లో ఎవరికైనా ఈ అనారోగ్యం ఉందా అంటాడు కదా. మీ ఇంట్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. ఎందుకు? కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తాయి. చూసారండి, అట్లాగే ఈ పాప రోగం అనేది కూడా ఆదాము నుంచి వస్తూనే ఉందన్నమాట. అందుకని ఇప్పుడు పుట్టిన బిడ్డ కొన్ని వాడి మాటలు రాగానే కూడా కొంతమంది ఏం చేస్తారు? మాటలు వచ్చి కొంచెం అడుగుస్తూ ఉన్నప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు? అబద్ధాలు చెప్తాడు. ఎలా? వాడికి అబద్ధాలు మనం నేర్పిలేదే. ఏంటంటే పాప స్వభావం ఉంది. మన ఆది పితరులు చేసిన పాప స్వభావం మనిషిలో అలాగే ఉంది. చూసారండి, అందుకని మనం అందరం ఎవరమో పాపులం. దేవుని మాట వినకుండా దేవుని మాటను తృణీకరించినటువంటి పాపులం. చూసారు, అయోగ్యులం, అపాత్రులం. దేవుణ్ణి చూడడానికి కూడా మనకి అర్హత లేని వారం. ఎందుకు? పనికిరాని వారం. చూసారని అందుకని ఇక్కడ రాయబడి ఉంది, అటువంటి పాపులైనటువంటి మనల్ని, అటువంటి భక్తిహీనుడి మనల్ని దేవుడు ప్రేమించాడండి. హల్లెలూయా. పైన మాటలు ఒకటి ఉంది కదా, ఏముంది? మంచి నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదంట. ఒక మంచివాడు నాడండి, ఆ మంచివాని కొరకు ఇంకొక మంచివాడు చనిపోతాడా? అరే నువ్వు చాలా మంచివాడు కాబట్టి నీ కొరకు నేను చనిపోతాలే, నువ్వు బతుకు అని అంటాడా? అనడండి. అంటే ఒక నీతిమంతుని కొరకు ఒక నీతిమంతు చనిపోవడమే అరుదు, జరగదది. అరుదంటే అది చాలా జరగదు. అటువంటిది నీతిమంతులు కాని మన కొరకు, మన ఎవరము? అనీతిమంతులం, భక్తిహీనులం, పాపులం, మన దుర్మార్గులం, దేవుని దూషించిన వారం, దేవుని ఆరాధించకుండా మన ఇష్టానుసారంగా జీవించిన మనల్ని దేవుడు ఏం చేశాడమ్మా? ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడంట? మనం ఇంకా నువ్వు పాపులుగా ఉండగానే. చాలా మంది కొంతమందితో స్నేహం చేస్తారు. ఎలా స్నేహం చేస్తారు? వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళతో స్నేహం చేస్తారు. అది నిజంగా లోకపరంగా మంచిదే. అందుకని మన పిల్లలకి మనం ఏం చెప్తాం? అరే మంచి వాళ్ళతో నువ్వు స్నేహం చేయరా. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుంది? వాళ్ళ చెడ్డ బుద్ధులని మనవాళ్ళు నేర్చుకొని వస్తారు. చూసారండి. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ వాక్యంలో మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన కొరకు ఒక ఆయన చనిపోయాడు. హల్లెలూయా. చూసారండి, మన పాపులం ఎలా ఉన్నామంటే మనము మన అపరాధముల చేతనో పాపముల చేతనో ఎలా ఉన్నామంటే మనము చచ్చిపోయి ఉన్నాము. ఎలా ఉన్నామమ్మా? మనం అపరాధాలు ఉన్నాయి, మన పాపముల చేత మనం ఎలా ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం. చచ్చిపోయిన శవం దగ్గర ఏం వస్తుంది? చెప్పాలి, ఏం వాసన వస్తుందమ్మా? అత్తర వాసన వస్తుంది. హల్లెలూయా కదా. ఆ బాడీ మీద అత్తర చల్లుతారు కాబట్టి కొంచెం సేపు ఆ వాసన వస్తుంది. ఒక రోజు కూడా కాదు, అట్లా అవుతుంది. ఏమొస్తుంది? ఒక 2 రోజులకి ఆ చనిపోయిన ఆ యొక్క శరీరంలో నుంచి ఏమొస్తుంది? దుర్గంధం వస్తుంది. దాన్ని ఎవరు కూడా భరించలేరు. అంత భయంకరంగా ఉన్నాం మనం దేవుని చూసినప్పుడు. దేవుడు ఆకాశం నుంచి నరులను చూసినప్పుడంట వాళ్ళంతా చెడిపోయి ఉన్నారంట. ఎలా ఉన్నారమ్మా? దేవుడు ఆకాశం నుంచి తొంగి చూశాడు, నేను స్వహస్తాలతో చేస్తున్న నా బిడ్డలు ఎలా ఉన్నారని చూసినప్పుడు వాళ్ళందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారంట. నరులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. అంటే ఎంత పాపం చేశారో మీరు ఆలోచించండి, ఎంత బాధ కలిగించారో చూడండి. మన కుటుంబంలో కూడా ఎవరైనా మన మాట వినకపోతే, వాడు ద్రోహుడుగా దుర్మార్గుడు తల్లిదండ్రుల మాట వినకపోతే మనం ఏమనుకుంటాం? అబ్బా ఎందుకు పుట్టాడు రా వీడు అనుకుంటాం. అవునా? వాడిని చూసినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది. అసలు ఎంత భయంకరంగా ఉన్నాడు వీడు, అసలు వీడు పుట్టకుండా ఉంటేనే బాగుండే అనే విధంగా మనకు ఒక్కోసారి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు కొంతమంది కలుగుతా ఉంటది.
చూసారండి. మరి దేవుడు కూడా చూసినప్పుడు అంట మానవులు ఎలా ఉన్నారంట, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నాం, మన దగ్గర కంపు కొడతా ఉన్నాం మనం. చూసారండి, దేవుని సమీపించలేని స్థితి. చూసారండి, అందుకని అట్లా చనిపోయిన స్థితిలో ఉండగానే మనల్ని దేవుడు ప్రేమించాడండి. హల్లెలూయా. చూసారండి, ఎంత గొప్ప విషయం, ఎంత శుభవార్త ఇది. నీ కొరకు మీరు అనుకోండి, నా కొరకు చనిపోయాడు యేసయ్య. చెప్పండి, అవును, నా కొరకు చనిపోయాడు. ఎంత ఆశ్చర్యం. ఎవరైనా ఒక వ్యక్తి అన్నిటికంటే విలువైంది ఏంటమ్మా? అన్నిటికంటే విలువైంది ప్రాణం. ఈ ప్రాణం కాపాడుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో కదండి. ప్రాణం అన్నిటికంటే విలువైంది. బతికుంటేనే కదండి మనం ఏమైనా తినేది, తాగేది, మనం జలసా చేసేది. ఆ ప్రాణమే పోతే మనం సంపాదించినంత ఏం ఉపయోగం? అందుకని ప్రాణం అనేది చాలా విలువైంది. చూసారండి, అటువంటి ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు, ప్రాణాన్ని అర్పించాడు ఆయన. ఎంత గొప్ప విషయం, ఎంత శుభవార్త ఇది. నేను మనం చెప్పే కదా, మా జాయ్ రాశాడని. ఏమని రాశాడు? నా దేవుడు అంట ఆయన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అందుకే లాస్ట్ లో మనం చెప్పాలని ఒక మాట. వాడు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మనం దేవుని కొరకు జీవించాలని రాశాడు. హల్లెలూయా. ఆ మాట రాశాడు వాడు. దేవుడు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మన దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు జీవించాలని రాశాడు. చూసారా కదా, మన ప్రాణం ఆయన ప్రాణం కంటే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు తృణప్రాయంగా సిలువలో ఆయన ఏం చేశాడమ్మా? త్యాగం చేశాడు. ప్రేమాస్వరూపి ఆయన. మనం ఎలా ఉన్నామంటే ఆయన చూసినప్పుడు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, చూసారండి, తండ్రికి మా తండ్రి ఎవరమ్మా? ప్రేమామయుడు కదా, మనం పాడుకున్నాం. ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ఆయన. అటువంటి ప్రేమాస్వరూపైన దేవుడంట చెడిపోయి ఉన్న మనల్ని, మన పాపముల చేత అపరాధం చచ్చిపోయిన మనల మీద ఆయన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయన చేతల్లో చేసి చూపిస్తున్నాడు. ఏందంటే ఆయన చేసిన కార్యం? ఏంటి ఆయన చేసిన కార్యం? ఆయన ఏకైక కుమారుడైన యేసయ్యను ఈ భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. చూసారండి, మన పాపాల కొరకు క్రయధనం చెల్లించడం కొరకు, మన పాపాల నుంచి శాపం నుంచి మనం విడిపించడం కొరకు ఒక వ్యక్తి చనిపోవాలి. ఎవరు చనిపోతారు? సర్వ మానవాళ్ళందరూ కూడా పాపులే కదా, ప్రతి ఒక్కరూ ఆజ్ఞాతిక్రమించిన వాళ్ళే కదా. ఆ పాప బీజము తరతరాల నుంచి వస్తూనే ఉంది కదా. కర్మ పాపం, జన్మ పాపం, అవన్నీ పాపాలతో ఉన్నారు కదా. అందుకని చాలా మంది అంటే నేను ఏం పాపం లేదండి అంటారు కదా కొంతమంది. నేను చిన్నప్పటి నుంచి చాలా నీతిగా నిజాయితీగా బతుకుతున్నాను అంటారు. కానీ అటువంటి వారికి రక్షకుడు అవసరం లేదు. రక్షకుడు ఎవరికి అవసరం? నేను పాపినయ్యా, నన్ను రక్షించు అంటే రక్షకుడు అవసరం కదండి. మన మొదటి ఆదివారంలోనే మొదటి ఈ యొక్క ప్రేమద్దలలో చెప్పుకున్నాం కదా, శంకర్లు వాళ్ళ పరిస్థితులేమో దేవుడు లెక్క చేయలేదు కదండి. ఇప్పుడు కూడా కొంతమందికి వాక్యం చెప్తున్నప్పుడు, అమ్మా ప్రభువు నమ్ముకోమ్మా, ఆయన ప్రేమామయుడమ్మా, నీ పాపాలు ఒప్పుకో, నువ్వు దేవుని కొరకు బతుకమ్మా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వినటం లేదు. దేవుని మాట వాళ్ళ బుర్రలోకి ఎక్కించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ రక్షణ గుర్తించట్లేదు. వాళ్ళ పాపాల విషయం పశ్చాత్తాపం రావట్లేదు. పాపాల విషయం పశ్చాత్తాపం రాకుండా ఒకడు దేవుని బిడ్డగా మార్చబడతాడా అండి? అది జరగని పని. పశ్చాత్తాపం ఉండాలి మన జీవితంలో. చూసారండి, అయితే చూసారా, ఇక్కడ దేవుడు ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. మనమేమో ఎలా ఉన్నాం? పాపులుగా ఉన్నాం. ఎటువంటి పాపం అందరం మనలో? మన అపరాధముల చేతనో పాపముల చేత మనం ఎలా ఉన్నామో? చచ్చిపోయి ఉన్నాం, కంపు కొడుతూ ఉన్నాం, దుర్మార్గులుగా ఉన్నాం. అపరాధిని వేసే ఒక పాట ఉంటది. ఆ పాటలో రాస్తాడు, ఆ భక్తుడు రాస్తాడు ఆ పాటలో మనం ఎటువంటి వారమో, ఎంత దుర్మార్గులమో, ఎంత ద్రోహులమో, ఎలా దేవుని దూషించే ఆ పాటలో ఉంటది. అటువంటి వారైన మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. అయ్యో నా బిడ్డలు చెడిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు నేను రక్షించుకోవాలి, దీని కొరకు ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే యేసయ్యను ఈ భూమి మీద పంపించాడు. చూసారండి, యేసయ్య ఎవరండి? నిన్నే చెప్పుకున్నా కదా, ఆయన ఎవరు? మార్గము, సత్యము. పరలోకానికి పోవాలంటే మనకు మార్గం ఎవరు? యేసే. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరని మార్గము? యేసే. ఎవరైనా యేసు దగ్గరికి వస్తేనే నీకు పరలోకానికి రూట్ చెప్పగలడు. ఎందుకు చెప్పగలడు? ఆయనకి రూట్ తెలుసు కాబట్టి. హల్లెలూయా. పరలోకానికి రూట్ ఎలా తెలుసు? ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి దారి ఆయనకొక్కడికే తెలుసు. అందుకని ఎటువంటి జ్ఞాని అయినా, ఎటువంటి సైంటిస్ట్ అయినా, ఎటువంటి గొప్ప పదవిలో ఉన్నవాడైనా రక్షణ కావాలంటే, స్వర్గం కావాలంటే, పరలోకం కావాలంటే
యేసు అనే మార్గంలోనికి వస్తేనే అతనికి రక్షణ. చూసారండి? మరి ఇటువంటి మనంగా ఉన్నప్పుడు దేవుడంట తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కదండి. మనం కూడా మనకి ఎవరైనా ఇష్టంగా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద మన ప్రేమను ఏం చేస్తాం? మనం వెల్లడిపరుస్తాం, అంటే కనపరుస్తాం. చూసారండి? మనకి ఎవరైనా ఇష్టంగా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో ఇష్టమైనది ఒకటి మనం తయారు చేసుకుని వెళ్తాం, లేదా వాళ్ళకి ఏదైనా ఇష్టమైనది దాన్ని తీసుకొని వెళ్తాం. చూసేవా, నువ్వంటే నాకు ఇంత ఇష్టం, నువ్వంటే నాకు ఇంత ప్రేమ అని మన ప్రేమను కనపరుస్తాం. అవునా కాదండి? అలాగే దేవుడు కూడా అంట మనం ఎంత ఇష్టమో ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? వెల్లడిపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏమంట? అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. దేవుడు ఏం చెప్తున్నా? మనము ప్రేమాస్వరూపి, మనమేమో పాపులం, కానీ ఈ పాపులను రక్షించడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? ఒక మార్గాన్ని, ఒక సొల్యూషన్, ఒక పరిష్కారాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏంటంట? మనం ఇంకనూ పాపులమా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోవాలండి క్రీస్తు? అసలు క్రీస్తు ఎవరండి? క్రీస్తు అంటే అభిషక్తుడు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. చూసారండి? ఆయన ఎవరమ్మా? పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. చూసారండి? అటువంటి ఒక పరిశుద్ధుడు సర్వ మానవాళి లోక పాపాల కోసం చనిపోవాలి. అదే కరెక్ట్ అయిన సొల్యూషన్. చూసారండి? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు మనందరి పట్ల. ఏమని వెల్లడిపరుస్తున్నారంటే ప్రియులారా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే కలువరి సిలువలో యేసయ్య మన కొరకు చనిపోయాడు. ఎంతమంది అంగీకరిస్తారు? యేసయ్య మన కొరకు చనిపోయాడమ్మా. మనం అనుకుంటే ఈ లోకంలో ఉన్న బంధాలకే, భార్య, భర్త, పిల్లలకే, వాళ్ళ మీద మన ప్రేమ చూపకపోతే మనం నిరాశ పడిపోతాం. కానీ నిన్న తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, అన్ని రకాల బంధువులుగా, వాళ్ళన్నిటికంటే మిన్నగా ప్రేమించేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమలో మాత్రమే మనం సేద తీర్చగలం, ఆయన ప్రేమలో మాత్రమే మనం సంతోషంగా, నిరీక్షంగా బతకగలం. ఈ లోకంలో భర్త అలాగే ఉంటాడు, భార్య అలాగే, పిల్లలు అలాగే ఉంటారు. కానీ మన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఎవరమ్మా? మన దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. మన పాపులుగా ఉండగానే ఎన్నిక లేదు మనకి. పరలోకం ఎలా ఉంటుందండి? పరలోకంలో పరిశుద్ధులు ఉండే ప్లేస్ అది. మనమేమో పాపులం, అక్కడేమో పరిశుద్ధులైన దేవుడు ఉన్నాడు. కెరూబులు, సరాపుల చేత నిత్యము గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనకి అర్హత లేదు, యోగ్యత లేదు. మన పాపులం, పాపులకి పరలోకంలో ప్లేస్ లేదు, పాపులకి పరలోకంలో ఎంట్రీ లేదు. అక్కడ పరిశుద్ధులు మాత్రమే నివసించే స్థలం అది. అటువంటి స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలని పాపులుగా ఉన్న మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆయన బిడ్డలమైన మన మీద దేవుడు ప్రేమ చూపాడు. దేవుడు ప్రేమ చూపి ఏం చేశాడమ్మా? మన కొరకు చనిపోయాడు. మీకు తెలుసా, క్రీస్తు అంటే అభిషక్తుడు కదా, అభిషక్తుడు కదా. అంటే ప్రియబిడ్డ, మనం అనుకుంటాం ఆయన మానవుడు కదా. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే ఆశ్చర్యం. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టడమే ఆశ్చర్యం. చూసారండి? ఆ దేవుడు అంటే ఎలా ఉన్నాడంటమ్మా? ఈ భూమి మీదకి రావడం మనం అనుకుంటున్నాం మానవుడు, ఆయన పరిపూర్ణ మానవుడు. కానీ అదే విషయంలో ఆయన దేవుడు అండి. హల్లెలూయా. దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక మానవ శరీరాన్ని ధరించుకొని, నీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కానీ ఆయన ఎవరు? దేవుడు. హల్లెలూయా. చెప్పడం కూడా దేవుని మహిమ పడతాడు. చూసారండి? దేవుడుగా వస్తే మనము చూడలేము, సహించలేము, ఆ కార్యం సాధ్యం కాదు. దేవుడే మానవుడిగా శరీరాన్ని ధరించుకుని రావాలి. అందుకని ఆ దేవుడు ఏం చేశాడమ్మా? మనందరి రక్షణ కొరకు ఆయన చనిపోయాడు కలువరి శిలువలో. ఎటువంటి వారు అంటే మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, మన పాపులము, దేవుని మాట వినని వారము, అవిధేయులము, అపాత్రులము, మనమందరం కూడా దేవునిగా ఆరాధించకుండా మనకిష్టం వచ్చిన ఆరాధన చేసిన వారు మనం. అటువంటి వారైన మనల్ని దేవుడు ఎలా చేశాడమ్మా? మన కొరకు ఆయన చనిపోయాడు. ఎంత శుభవార్త కదా ఇది! ఎంత శుభవార్త! ఈ శుభవార్త ఇది నీ హృదయంలో గంతులు వేయాలి నీ ఆత్మదేవుడు. హల్లెలూయా. నువ్వు గంతులు వేయాలి ప్రియబిడ్డ. ఎంత సంతోషకరమైన విషయం ఇది! నా కొరకు యేసయ్య చనిపోవడం ఏంటండి? ఆ చనిపోయిన వాడు మానవుడు కాదే, మానవుడుగా వచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరమ్మా ఆయన? ఎవరమ్మా? మానవుడుగా వచ్చేటువంటి దేవుడు. చూసారు? అందుకే ఆయన మనుష్య కుమారుడు, పరిపూర్ణ మానవుడిగా, ఒక యజ్ఞ పశువుగా,
ఒక వధించబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు సర్వమానవాళి పాపాల కొరకు. ఆయన వధించబడ్డం కొరకు. చూసారండి, అటువంటి దేవుడు అంట. మనం ఇంకానూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియబిడ్డ, ఎంత మంచి వాత. ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే క్రీస్తులో మనం బ్రతికించడం కొరకు. హల్లెలూయా. సరే, మనం అంటే ఎటువంటి వారమంట? ఎన్నిక లేని వారమంట. ఎటువంటి వారము? యోగ్యత లేని వారమంట మనం. సరే, అటువంటి వారిని ఈ ప్రేమ పలకరించింది. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న ప్రేమ, యోగ్యత లేని వారిని కోరుకున్న ప్రేమ, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న ప్రేమ, యోగ్యత లేని వారిని కోరుకున్న ప్రేమ. ప్రేమ 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 అందరూ ప్రేమ 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 యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న ప్రేమ, యోగ్యత లేని వారిని కోరుకున్న ప్రేమ, దీనులైన వారిని దీవించే ప్రేమ, రోగులైన వారిని స్వస్థపరచు ప్రేమ, దీనులైన వారిని దీవించే ప్రేమ, రోగులైన వారిని స్వస్థపరచు ప్రేమ. ప్రేమ 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 దేవుని ఆరాధిద్దాం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రభు యేసు ప్రేమ, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న ప్రేమ, యోగ్యత లేని వారిని కోరుకున్న ప్రేమ, చెరలో ఉన్న వారిని విడిపించే ప్రేమ, శ్రమలో ఉన్న వారిని చేరదీయు ప్రేమ, చెరలో ఉన్న వారిని విడిపించే ప్రేమ, శ్రమలో ఉన్న వారిని చేరదీయు ప్రేమ. ప్రేమ అవును. ప్రేమ 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 నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రభు యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రభు యేసు ప్రేమ, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న ప్రేమ, యోగ్యత లేని వారిని కోరుకున్న ప్రేమ. హల్లెలూయా. చూసారండి, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఎటువంటి వారమంట? పాడుకున్నాం కదండి పాట. ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, బలహీనము, సాతాను బంధకాలలో ఉన్నవారము, దేవునిగా ఆరాధించుకున్నటువంటి మూర్ఖులము, కళ్ళు మూసుకున్న అంధత్వంలో ఉన్నవారు మనం. అటువంటి వారైన మన కొరకు ఒక ఆయన చనిపోయాడు. ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా? మన ప్రభువైన యేసు. ఆయన ఎవరు? సాధారణ మానవుడా? కాదండి. ఆయన ఎవరమ్మా? సాధారణ మానవుడు కాదు. మానవ శరీరంలో వచ్చిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా. మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవుడు ఆయన. ఒక దేవుడు ఇటువంటి పాపుల కోసం చనిపోవడం ఏంటండి? ఎంత ఆశ్చర్యం ఇది. ఒక దేవుడు, ఎటువంటి దేవుడు? ఒక వాక్యం మీకు చూపిస్తారు. 2వ దినవృత్తాంతంలో, పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. 2వ దినవృత్తాంతం రాసిన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఆయన ఎటువంటి దేవుడో చూద్దాం మనం. ఆకాశములు, మహా ఆకాశములు ఆయనను పట్టజాలు. హల్లెలూయా. ఎవరమ్మా? ఈ ప్రేమ కలిగిన దేవుడు ఎవరంట? ఈ భూమి మీదకి దిగివచ్చి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరంట? ఆలోచిస్తున్నారు అందరు. నన్ను చూడండి. ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన వాడు ఎటువంటి వాడంట? మన కొరకు ప్రాణం పెట్టాడు కదండి. ఆయన ఎటువంటి వాడు? ఒక సాధారణ వ్యక్తి కాదని చెప్తున్నాం కదా. అక్కడ రాయబడి ఉంది, ఆకాశములంట, మా ఆకాశముల కూడంట ఆయన పట్టజాలంట. దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడైన.
చూసారండి, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధ స్థలంలో మాత్రమే నివసించేటువంటి దేవుడు. ఆయనే ఉన్నవాడు, అనువాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయనే మొదటివాడు, కడపడివాడు, జీవించుచున్నవాడు, యుగయుగములు సజీవుడు. నోటి మాటతో సమస్త సృష్టిని కలగజేసిన సృష్టికర్త ఆయన, ఆది సంభూతుడు ఆయన. చూసారండి, అందుకని ఇక్కడ ఉంది, ఆకాశములు మహా ఆకాశములు ఆయన పట్టజాలవు. చూసారండి, దావీదు అనుకున్నాడు, నా దేవునికి ఒక మందిరం కట్టించాలని. దావీదు భక్తుడికి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఒకరోజు ఆయన తన యొక్క రాజమందిరంలో ఉండి అనుకుంటున్నాడు, నేనేవో ఈ దేవదారు ప్రాణితో చేయబడినటువంటి రాజు ప్యాలెస్ లో ఉంటున్నాను, నా దేవుని మందసమేమో గుడారంలో ఉన్నది, నా దేవునికి నేను ఒక మందిరం కట్టించాలి అని ఆశ కలిగాడు. కానీ దేవుడు దానికి అంగీకరించలేదు. కానీ దేవుడు ఒక సొల్యూషన్, తన హృదయ కోరికను తన కుమారుడు ద్వారా తీర్చుకోమని చెప్పాడు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. తండ్రి ఏమో అన్ని సమకూర్చాడు, కుమారుడేమో మందిరం కట్టాడు. హల్లెలూయా. అప్పుడు రాయబడుతున్న మాట ఏమంటున్నాడు చూడండి, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కదా. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలుగా పిలువబడేవాళ్ళు అనేకులు ఉన్నారు, ఓ కళ్ళులుగా ఉన్నారు. కానీ మన దేవుడు ఎవరంట? ఆకాశంలో మహా ఆకాశంలో పట్టచాలం ఆయనకి. అందుకని ఒక మాట ఉంది కదా, ఆకాశము ఆయన సింహాసనము. ఆకాశం ఎంత పెద్దదండి, ఆలోచించండి. ఆకాశం ఎంత పెద్దది. ఆకాశం అంటే ఏంటంట? దేవుని యొక్క సింహాసనం. ఆయన కూర్చునేటువంటి చైరది, దేవుడు కూర్చునే ఆసనం అది. ఏంటి? ఆకాశం. భూమి ఏంటంట? ఆయన పాదపీఠం. ఆయన పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠము భూమి. మీరు ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడమ్మా? ఆయన తన యొక్క మహిమను తగ్గించుకొని ఒక మానవుడిగా ఒక పేద కుటుంబంలో ఒక కన్య గర్భంలో పుట్టి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరం సేవ చేసి అనేకులకి మేలు చేసి నీ నా పాపం కొరకు ఏమైపోయాడమ్మా? కలువరి సిలువలో అతి భయంకరంగా ఆయన హింసించి సిలువ వేశారండి. హల్లెలూయా. చూసారండి, అంత గొప్ప దేవుడు. మనం అనుకుంటాం చాలా సింపుల్ గా, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, అంతేకాదు దాంట్లో ఎంత అర్థం ఉంది, ఎంత గొప్ప విషయం ఉంది, నీ మీద ఎంత ప్రేమ ఉంది దేవునికి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి మీద దేవునికి ఎంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఏంటి? తన కుమారుడంట మనందరి పాపముల కొరకు చనిపోయాడు. ఎలా ఉన్నప్పుడంటమ్మా? మనం ఇంకా పాపులమా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎంత గొప్ప ధన్యత. ఎందుకు చనిపోయాడంటే ఆ చనిపోవడంలో ప్రేమ ఉంది. అందుకని కలువరి సిలువలు ఆ యొక్క శ్రమలు మనం ధ్యానం చేస్తుంటే దేవుని కొరకు జీవించకుండా మనం ఉండలేము. ఆయన ఎంతగా మనం ప్రేమించాడంటే ఆయన హింసించే వారి దగ్గర కూడా ఆయన నోరు తెరవలేదు, మౌనంగా. వదకు తేబడిన గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన కొరకు చనిపోవడం కొరకే ఆయన పుట్టాడండి. హల్లెలూయా. మన రక్షించడం కొరకే ఆయన పుట్టాడండి. హల్లెలూయా. అందుకనే కుమారుడిని శిక్షించడం అంట తండ్రికి ఏమైందంట? ఇష్టమైందంట. శిలువ మరణం పొందడము ఆ ప్రేమామడైన దేవుడికి ఇష్టమైంది. ఎందుకంటే ఆ శిలువ మరణం ద్వారా ఆయన సృష్టించుకునే సకల మానవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేస్తారు. హల్లెలూయా. మనం అందరం కూడా ఎవరము? ఆయన కుమారులమే. యేసు రక్తంలో కడగబడిన మనమందరం కూడా ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమే. ప్రియులారా, ఎంత ధన్యత మనకిచ్చాడు. అందుకని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ చనిపోయిన వాడు ఎవరమ్మా? దేవుడు. దేవుడు ఎలా వచ్చాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు? ఏ శరీరం అది? మనలాంటి శరీరమే. మీరు అనుకోవచ్చు ఆయనకి ఏదైనా ఒక ప్రత్యేకమైన శరీరం ఉందేమో, అందుకని ఆయన అన్ని శ్రమలు భరించాడండి, ఆయనకి ఏదైనా ప్రత్యేకమైన శరీరం లేదు. అందుకని హెబ్రీ పద అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు. మనలాంటి శరీరమే. అందుకని మనలాగానికి ఆకలేసింది, దాహం వేసింది, శోధనలు వచ్చాయి. అందుకని హెబ్రీ పద మన వలే ఆయన శోధించబడ్డాడు. అందుకని మన కష్టం అనేది తెలుసు, మన బాధ అనేది తెలుసు, మన వ్యాధి అనేది తెలుసు. మనం నిందపడినప్పుడు ఒకరు మనం నిందిస్తుంటే మనం ఎలా మన వాటికి రెస్పాన్స్ అవుతాం అన్ని దేవుడికి తెలుసు. వాటన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. అందుకనే మనం అర్థం చేసుకునేవాడు ఏకైకవాడు మన దేవుడు. హల్లెలూయా. నీ భర్త అర్థం చేసుకోవట్లేదేమో, నీ పిల్లలు అర్థం చేసుకోవట్లేదేమో, కానీ నిన్నుగా అర్థం చేసుకునేవాడు మన దేవుడు. హల్లెలూయా. సరే, నీ ప్రతి పరిస్థితి ఆయన అర్థం చేసుకుంటాడు. నీ శ్రమ అర్థం చేసుకుంటాడు, నీ మనసును ఆయన అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన అన్నిటి గుండా వెళ్ళినటువంటి దేవుడుగా ఉన్నాడు.
అందుకని ఇక్కడ మనం ముందుకు వెళ్దాం. ఇంక 2 వాక్యాలు చూసుకొని, మనం ఇంకానూ పాపులమై ఉండగానే క్రీస్తు అంటే మన కొరకు చనిపోయాడు. చూసారండి ఎంత మంచివాడు, మనందరి కోసమైనా చనిపోయేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నామంట? ఆవిరి వంటి వారు, దుమ్ము వంటి వాళ్ళం, ధూళి వంటి వాళ్ళం కదా. ఆ మాట మీకు యెషయా గ్రంథము 40:15 ఉంటుంది. మనం ఎటువంటి వారమో చదివిస్తే బాగుంటది, ఎందుకంటే గుర్తుంటది. మీకు ఆ మాట చదివిస్తే గుర్తు పెట్టుకుంటారు. యెషయా గ్రంథం 40:15 జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణు వలె ఉన్నవి. చూసారా మనం ఎటువంటి వారం అంటమ్మా? బిందు లాంటి వారమంట, ధూళి లాంటి వాళ్ళమంట. ఏమ్మా ఎంత అల్పులం మనం, అవునా కదండి? ఇటువంటి వారి కోసం దేవుడు మానవ శరీరం ధరించి మన కొరకు ఆ శిలువలో చనిపోవడం ఏంటండి? ఆ శిలువలో బలి ఇవ్వడం ఏంటండి? మనం ఎలాంటి వారమంట? ధూళి వంటి వారమంట. స్వేదం అంటే చెమట, ఆ స్వేద నుంచి కారే బిందువులు ఎలా పడిపోతాయో కిందకి, అంత అల్పమైంది మన జీవితం. అటువంటి వారివైన మనల్ని ఎంతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ అంటే ఆయన హల్లెలూయా చెప్పలుగా పెట్టాలి. ఎటువంటి ప్రేమ అంటమ్మా? శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ చూసారండి. అందుకని అటువంటి వారైన మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకనే ప్రియబిడ్డ ఇక్కడ మనకు వాక్యంలో మనం చూసినట్లయితే ఈ రక్షకుడు అందరికీ అవసరం. మా కొరకు చనిపోయాడని మేము గుర్తించాం, ఆయన రక్షకుడుగా అంగీకరించాం. ఇంకా ఎంతమంది యేసు రక్తంలో కడగబడలేదు చూడండి. ఇంకా యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మనందరికి ఏం కావాలి? స్వర్గం కావాలా లేదా? మనందరూ కూడా మన కొరకు ప్రాణం పెట్టి యేసయ్యను చూడాలని ఉందా లేదా? చెప్పండి ఎంతమందికి ఉంది? మన కొరకు ఇప్పుడంతా మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా యేసయ్య కొరకు. ఆ యేసయ్యను మనం ఎక్కడ చూస్తాం? మరి చూడాలంటే మనం ఏం చేయాలి? ఎవరి రక్తంలో కడగబడాలి? కడగబడ్డ వాళ్ళని మళ్ళీ చెప్తాం హల్లెలూయా. ఇంకా కడగబడిన వాళ్ళ సంగతి ఏం చేయాలి? ఈ 40 దినాలు ముగించే లోపల మీరు వాక్యం విని మారు మనసు పొందాలి. హల్లెలూయా. దీని యొక్క పెట్టిన ఉద్దేశం ఏంటి? వచ్చి 2 పాటలు పాడుకొని ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోవడానికి కాదు. రక్షణ కార్యాలు ఇక్కడ జరగాలి. బంధకాల్లో బంధించబడిన వారు విడుదల పొందాలి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు ఎదగాలి. మన సంఘం అంతా ఆత్మీయంగా మంచిగా ఉన్నత స్థితిలో గట్టి విత్తనాలుగా ఆత్మపూర్ణులై పరిపూర్ణులై ఒక మహిమ గల సంఘంగా వధువు సంఘంగా సిద్ధపడాలనేది మన ఉద్దేశం. ఆ భారంతోనే పెట్టింది ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి మీరేం చేయాలి? నా కొరకు చనిపోయాడు నా యేసయ్య. ఓ నేను ఎంత అల్పమైన వాడును, ఎంత అల్పమైన దాను, నా కొరకు యేసయ్య చనిపోవడమా? ఆయన దేవుడు, ఆకాశముల మహా ఆకాశంలో పట్టుచాలిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని మానవ శరీరం ధరించి నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. చూసారు ప్రాణం ఎంత విలువైందో కదా. ఆ విలువైన ప్రాణాన్ని ఎవరి కొరకు పెట్టాడమ్మా? పాపులమైన మన కొరకు పెట్టాడు. చప్పట్లు కూడా ఏమైనా పెట్టాడు. హల్లెలూయా. పాపులమైన మన కొరకు పెట్టాడు. ఎందుకు తెలుసా? మన నీతిమంతులుగా చేయడం కొరకు. హల్లెలూయా. ఇప్పుడు మన పాపులం కాదు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళు ఇప్పుడు పాపులు కాదు. ఆ పేరు తుడిపేస్తాడు దేవుడు. మనం ఎవరు ఇప్పుడు? నీతిమంతులు. అందుకే కింద వచ్చి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. ఏమవుతామమ్మా? ఆయన రక్తం వల్ల మనం ఏమవుతాం ఇప్పుడు? మనం ఎక్కడికి వెళ్ళి కూడా మన నీతిమంతులు అవ్వలేం. ఏ పుణ్యకార్యం చేసినా నీతిమంతులు అవ్వలేం. ఏ గొప్ప కార్యాలు దాన ధర్మాలు చేసినా మనం నీతిమంతులు కాలేము. ఆ పాపము తీసివేయగలిగిన వాడు ఒక్క దేవుడే, మన యేసయ్య తప్ప ఇంకెవరు తీసివేయలేరు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలన్నా చేయి, నువ్వు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయి, సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నన్నా చేయి, కానీ నువ్వు నీతిమంతులుగా మార్చేది మాత్రం ఒక మన యేసయ్యే. హల్లెలూయా. ఎందుకు మార్చగలడు? ఎందుకంటే ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం ఎటువంటి అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము. అటువంటి పరిశుద్ధమైన రక్తంలోనే పాపులుగా ఉన్న మనం కడగబడగలం. ఒక పాపి ఇంకొక పాపి రక్షించలేడు. ఒక పరిశుద్ధుడు మాత్రమే ఒక పాపిని రక్షించగలడు. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడు మాత్రమే ఒక పాపిని పవిత్రుడుగా మార్చగలడు. గుడ్డివాడికి దారి చూపిస్తాడా? చూపిస్తాడండి? చూపిడు. ఒక పాపి ఇంకొక పాపిని స్వర్గానికి తీసుకెళ్లగలడా? ఎవరు తీసుకెళ్ళగలరు? ఒక పరిశుద్ధుడు మాత్రమే ఆ పాపిని పరిశుద్ధుడుగా పరిచి మనకి నిత్య రాజ్యంలో తీసుకెళ్తాడండి. హల్లెలూయా. ఎంత ప్రణాళిక మన మీద దేవునికి. మన బలహీనముగా ఉన్నా కానీ దినదినము మన పరిశుద్ధపరచడానికి ఎన్ని వాక్యాలు మనకు తెలియజేస్తున్నాడు.
ఎంతగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈ లోకంలో, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉండాలని, యుగాలు ఆయనతో మనం ఉండాలని ఈ భూమి మీద మనకి ఎంతగా కోటాలు పెట్టి, ప్రార్థనలు పెట్టి, వాక్యం చెప్పించి ఎంతగా మనం ఎంకరేజ్ చేస్తూ మన ధైర్యపరుస్తూ మీ పాపాలు తీసివేసుకోండి, మీ మంచిగా బతకండి మనకి ఎంతగా దేవుడు మనల్ని తర్ఫీదిస్తున్నాడు కదా. ఎందుకంటే ఆ లోకంలో మనం ఉండాలంటే పాపులకి ఆ లోకంలో ఎంట్రీ లేదు. యేసు రక్తంలో కడగబడిన వారికి ఆ పరలోకంలో ఎంట్రీ లేదు. యేసు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే పరలోకంలో చోటు. అందుకని మనం ఎవరమంటారు, రక్షించబడిన పాపులు అంటారు కొంతమంది. హల్లెలూయా. చూసారండి, ఒకసారంట మన పౌలు గారు ఉన్నారు కదా, మన పౌలు గారంట ఆయన స్టేట్మెంట్ ఒకటి ఉంటది, నేను పాపులలో ఏమంటాడమ్మా ప్రధాన పాపిని అంటాడు. పాపి అంటేనే వాడు మంచివాడు కాదు, ఆ పాపుల్లో ప్రధాన పాపి ఎవరంట అలా చెప్పుకుంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు ఇలా అనుకుంటున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అనుకుంటున్నాడు. ఒకసారి ఒక వ్యక్తి అంట పరలోకానికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఆయన మంచిగా దాన ధర్మాలు చేశాడు, ఎవరికి అన్యాయం చేయలే, పుణ్యకార్యాలు చేశాడు, చర్చిలో స్నాక్స్ కి డబ్బులు ఇచ్చాడు, దశంభాగాలు ఇచ్చాడు, అన్ని చేశాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు దూత అక్కడ నిలబడుకో ఉన్నాడంట. ఆయన అనుకున్నాడు, నేను పరలోకంలో ఖచ్చితంగా ఉంటాను, ఎందుకు నేను చాలా మంచి కార్యాలు చేశాను, మంచిగా బతికాను అనుకొని వెళ్ళినప్పుడు ఆ పేరు చూస్తుంటే ఆయన పేరు కనపట్లేదంట. అప్పుడు ఆ దూత అన్నాడు, ఆ వ్యక్తి అన్నాడు, ఏంటి నా పేరు కనపడకపోవడం, నేను ఎంత మంచోడినో. ఏమన్నాడు చెప్పండి, నేను ఎంత మంచోడినో, నేను ఎంత నీతిమంతుడినో, ఒక చీమకు కూడా నేను హాని చేయలే, నేను ఎంతో నీతిగా నిజాయితీగా బతికాను. చూసారని దాన ధర్మాలు చేశాను, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాను, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చాను, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేశాను. కాబట్టి ఖచ్చితంగా ఏ దూత చూడు నా పేరు ఉంటది అంటున్నాడు ఆయన. నా పేరు ఉంటది చూడు అంటుంటే దూత అంటున్నాడు, లేదయ్యా నీ పేరు అన్నాడు. ఆయన చూస్తా ఉంటే ఆ లిస్ట్ లో పౌలు గారి పేరుంది. ఎవరి పేరుంది? పౌలు గారి పేరుంది. ఎవరి లిస్ట్ లో? పరలోకానికి వెళ్లే వాళ్ళు జీవ గ్రంథంలో పౌలు గారి పేరుంది, ఈయన పేరు లేదు. ఈయన ఏమనుకుంటున్నాడు? ఏమనుకుంటాడండి? మంచోడు. ఏమనుకుంటున్నాడు? నేను మంచోడిని, నీతిమంతుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన పేరు అక్కడ ఉంటుందని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఏం లేదు, పేరు లేదు. కానీ ఇక్కడ ఒక ఆయన పేరు ఉంది. ఎవరి పేరు? పౌలు. ఏమన్నాడు చెప్పండి అమ్మ? పౌలు ఏమన్నాడు? నేను ప్రధాన పాపి అన్నాడు. ఆయన పేరు ఉంది అక్కడ. అప్పుడు దూత అడిగాడు, ఏంటి ఇంత మంచివాడే నా పేరు మీరు రాయలేదు? ఆయన అంతటా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పౌలు గారు నేను ప్రధాన పాపినని. ఆయన పేరు రాసినారు ఏందయ్యా మీరు? ఆయన పేరేమో జీవనంలో రాశారు, నా పేరేమో రాయలేదు ఏంది అని అడిగాడు. మీకు అర్థమవుతుందా? అడిగినప్పుడు ఆ దూత అన్నాడంట, అవునయ్యా ఆయన ప్రధాన పాపి అని ఒప్పుకున్నాడు కాబట్టే ఈ జీవ గ్రంథంలోనికి ఆయన పేరు వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోలేదు కాబట్టే నీ యొక్క పేరు ఆ జీవ గ్రంథంలోనికి. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి? యేసు ప్రభు చేసిన శిలువ కార్యాన్ని గుర్తించాలి. నరకానికి ఎందుకు వెళ్తారమ్మా? తాగినందుకు కాదు, వ్యభిచారం చేసినందుకు కాదు, దొంగతనం చేసినందుకు కాదు. యేసు ప్రభు చేసిన శిలువ కార్యాన్ని గుర్తించకపోవడం వల్ల, ఆయన దేవుడుగా అంగీకరించకపోవడం వల్ల, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించక దాని తృణప్రాయంగా ఆయన రక్షణను విసర్జించిన వారికి నరకం. చూసారండి, అందుకని ఇంత లాంగ్ పీరియడ్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు ఆయన ప్రేమను తెలుసుకోమని. చూసారండి, అందుకనే ప్రియులారా మనందరం కూడా ఇప్పుడు ఎవరమో పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎంత మంచి మాట. మరి చనిపోయిన దేవుడి కొరకు నువ్వేం చేయాలి? అది ఇప్పుడు మన పాయింట్. లాస్ట్ కి మన కొరకు చనిపోయాడు తెలుసుకున్నాం, అబ్బా దేవుడు ప్రేమమని తెలుసుకుంటున్నాం, అబ్బా ఆయనంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరు లేరని తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం. మంచిదే, ఆయన కార్యం చాలా గొప్పది. ఆయన తన ప్రేమను చూపించాడు చేతల్లో. ఏమ్మా, ఆయనకి మనం అంటే ఎంత ప్రేమో ఆయన చేతల్లో చేసి చూపించాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనము కూడా ఆ ప్రేమ గల దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన మనం ప్రేమించాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన్ని మనం ఘనపరచాలి, ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైంది మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు జీవించడమే. హల్లెలూయా. ఆయన కొరకు జీవించాలి. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. యేసయ్య కంటే మిన్నగా ప్రేమించిన వారు ఈ లోకంలో భూతద్దం పెట్టి ఎతికినాక మనకి కనబడరు. మనం పాపులుగా ఉండగానే మనం ప్రేమించాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో, కంపు కొడుతున్న స్థితిలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది.
ఆయన ప్రేమలో కలంకం లేదు, ఆయన ప్రేమలో ఏ భేదం లేదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ఒకటే అడుగుతున్నాడండి, ఒకటే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? నా కొరకు నువ్వు బతుకుతావా? నా కొరకు నువ్వు జీవిస్తావా? చూస్తారండి ఏమంటున్నాడు? నా కొరకు నువ్వు జీవిస్తావా అని దేవుడు ఈ రోజు నిన్న క్వశ్చన్ వేస్తున్నాడు. మనందరం అంటాం ప్రేమించేదన్ అధికముగా అని పాట పాడతాం కదా. ఆ పాట ఎంత జోష్లో పాడతామంటే మనం అసలుకి విన్నవాళ్ళకి కూడా ఉద్యమం వచ్చేంతగా పాడతాం మనం. కానీ ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించినట్టు ఎలా తెలుస్తుంది? మన క్రియల ద్వారా. హల్లెలూయా. మనం దేవుని ప్రేమిస్తున్నట్టు మన హృదయాన్ని ముందు దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా? నీ వెండి కాదు, నీ బంగారం కాదు, ఇంకా దేన్ని అడగట్ల. దేవుడు అడిగేది హృదయాన్ని. ఎంతమంది ఇష్టం ఉన్నారు హృదయం ఇవ్వడానికి? ఒక సిస్టర్ నేను ఇలాగే పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తుంటే, నువ్వు దేవునికి హృదయాన్ని ఇవ్వంటే అదొక్కటి ఇట్లా అమ్మాయి. హల్లెలూయా. నువ్వు ఇవ్వాల్సింది హృదయం అమ్మా. నువ్వు చర్చికి వచ్చి కూర్చున్నంత మాత్రం పరలోకానికి వెళ్తావండి? ఏమ్మా, నువ్వు చర్చికి వచ్చి కూర్చొని ఫుల్ అటెండెన్స్ ఉన్నంత మాత్రాన, చక్కగా ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్తావని గ్యారంటీయే? హృదయం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హృదయం దేవునికి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? హృదయం దేవునికి ఇవ్వడం అంటే ఆ హృదయంలో యేసయ్యకి స్థలం ఇవ్వాలి, ఆ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వాలి, ఆ హృదయంలో లోకానికి దేవునికి కాదు, యేసయ్యకి ఒక్కడికే చోటు ఇవ్వాలి. హల్లెలూయా. ఆ హృదయంలో సింహాసనం వేసుకొని యేసయ్య కూర్చొని నిన్ను పరిపాలన చేయాలి. అది ఆయన కోరుకునేది. ఆయన రోషం గల దేవుడు. అంత ప్లేస్ ఇచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వు ప్రభు అంటే అడ్జస్ట్ అవ్వడు ఆయన. ప్రభా, నా హృదయంలో ఇంకా చాలా మంది ఉన్నారు, నా హృదయం చాలా పెద్దది, విశాలమైంది నా హృదయము, ఇప్పటికే చాలా మంది ఉన్నారు, కొంచెం నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు ప్రభా, అదిగో కుర్చీ వేసారు చివర, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు ప్రభా అంటే అడ్జస్ట్ అవ్వడు ఆయన. అర్థమైందా? ఆయనకి ఏం కావాలి? మొత్తం హృదయాన్ని ఖాళీ చేసి ఆయనకు ఒక్కడికే సింహాసనం వేసి కూర్చోబెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు, పాపం ఉండే దగ్గర ఆయన ఉండడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయనకి నీ హృదయంలో ఏం కావాలి చేస్తారు? చిన్న స్థలం కాదు, అంత చోటు ఉంటే చాలు అంటారు కొంతమంది. ఏమంటారు? మా పరలోకానికి అంత చోటు ఉంటే చాలులేమ్మా అంటారు కదా. మంచిదే, ఎందుకంటే మనకు అంత నమ్మకం అంత చోటు కూడా దొరకదని. హల్లెలూయా. అంత నమ్మకం అంత చోటు కూడా దొరకదని మనం ఏమనుకుంటాం? అంత చోటు ఉంటే చాలు. ఒక కాలు పడుతుందో కాలు పట్టకపోతే ఎలాగా? ఒంటి కాలం మీద నీ జీవితం 20 కాలం ఉంటావా? హల్లెలూయా. ఏమ్మా, అంత చోటు ఉంటే బస్సులో కొంతమంది ఎక్కుతుంటారు, నిలబడుకొని ఎక్కితే ఎలా ఉంటుంది మనకి? అబ్బా, అదే రిజర్వేషన్ చేయించుకో, పిలిచి అమ్మ ఇదిగోమ్మ నీ సీట్ అంటారు. అవునా? నువ్వు రిజర్వేషన్ చేసుకొని బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కువ ఏమంటారు? ఆ టికెట్ కలర్ వచ్చే ఇదిగోమ్మ నీ సీట్ ఇది కూర్చో అని చెప్పి నీకు ఆహ్వానిస్తారు వాళ్ళు. నువ్వు రిజర్వేషన్ చేయించుకోకుండా ఏం చేయించుకోకుండా నువ్వు ట్రైన్ ఎక్కేవనుకో ఎక్కడ కూర్చుంటావు? బాత్రూమ్ దగ్గర కూర్చుంటావు. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంటావు? బాత్రూమ్ దగ్గర కూర్చుంటావు. ఆ బాత్రూమ్ దగ్గర కూడా కొంతమంది స్థలం ఆక్రమించేసి వాళ్ళు ఏం చేస్తుంటారు? స్వాధీనం చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ బతుకు? ఇంత సమయము ఇంత ఆయుష్ దేవుడు మనకిస్తుంటే రాజుల్లాగా బతకాలి కానీ మనం ఏంటంటే సోమరులాగా బానిసలాగా బతికేదండి. మన రాజబిడ్డలం. హల్లెలూయా. మన ఎవరము? రాజబిడ్డలం. అందుకని ఎంత ఘోర పాపులకైనా ఆయన క్షమించే దేవుడు. యవన కాలంలోనే రక్షణ పొందాలి. చాలా మంది అనుకుంటారు ఇప్పుడేం రక్షణ అండి, ముసలోళ్ళ అయ్యాక రక్షణ అంటారు. చాలా తప్పది. యేసయ్య ఎప్పుడు ప్రాణం పెట్టాడమ్మా? ఆయన ఎప్పుడు ప్రాణం పెట్టాడమ్మా? ముసలోడు అయ్యాక పెట్టాడా? ఆయన మంచి యవ్వనంలో మన కొరకు ప్రాణం పెట్టాడండి. హల్లెలూయా. మంచి యవ్వనంలో 33.5 సంవత్సరం అంటే మంచి యవ్వనం. ఆ యవ్వనంలో ఆ యవ్వన కాలంలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మరి మనం ముసలోళ్ళు అయిపోయాక, చదువు అయిపోయాక, పెళ్లి అయిపోయాక, పిల్లలు పుట్టేసిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత రక్షణ పొందేది, బ్యాప్టిజం తీసుకునేది, వయసు ఉండగానే శక్తి ఉండగానే దేవుడి కొరకు బతకాలి మనం. అది దేవుడు కోరుకునేది, అది దేవుడు కోరుకునేది. అందుకని ఎంత ఘోర పాపులైనా ఏం చేస్తాయినా లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డ, నువ్వైనా ఒకవేళ లైవ్ చూస్తున్న వారైనా ఎవరైనా ఇంకా యేసుని రక్షకుడు అంగీకరించకపోతే నీ పాపములు తీసివేసిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన క్షమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మన కొరకు కలువరి శిలువలో ఆయన కార్యం చేసి ఉన్నాడు. ఎటువంటి పాపి అయినా ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించంటే అది మనకు కావాలి. యేసయ్య అంటే ఇష్టం కాదండి. మన పాపాలు ఒప్పుకోవాలి, మన హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వాలి. యేసయ్యకి చోటు ఇవ్వకుండా నువ్వు వచ్చి మందిరంలో కూర్చుంటే ఏం ఉపయోగం? మాకు అటెండెన్స్ ఉంటుంది. ఓహో పర్వాలేదండి, సంఘస్థులు వచ్చారండి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. నీ వల్ల నా బిడ్డ వాక్యం వింటున్నప్పుడు ప్రతిస్పందించింది, తన పాపాలు ఒప్పుకుంది, తన హృదయంలో నాకు చోటు ఇచ్చిందని ఎంత సంతోషపడతాడండి.
ఆ సంతోషాన్ని నువ్వు ఇవ్వాలి. అందుకని ఎంత ఘోర పాపులైన కూడా ఏం చేస్తాడు ఆయన, చివరికి వచ్చేసాం, మనం ముగించేసుకుందాం. చూసారండి, అందుకని ఒక మాట, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు, ప్రేమయే తానై నిలచి ప్రేమోతులనే పలికి, ప్రేమక ప్రాణము పెట్టి, ప్రేమక ప్రాణము పెట్టి, ప్రేమనగరికి చనియే, ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు. హల్లెలూయా. ఎవరున్నారండి? ఆయనకు సమమైన వారు ఎవరు లేరు ప్రియబిడ్డ. అందుకని ఆయన మన ఎడల ఉన్న ప్రేమను వెల్లడపరిచాడు. మన కొరకు కలువరి శిలువలో 2000 సంవత్సరాల క్రితము ఆ పాపులమైన మనకు, మనం ఇంకా పాపం చేస్తూ ఉండగానే మన కొరకు ఒక నీతిమంతుడైనటువంటి దేవుడు చనిపోయాడు. ఎందుకంటే ఒక ఉద్దేశం ఉంది, తండ్రితో నిన్ను సమాధానపరచడానికి. అంతేకాకుండా నువ్వు నీతిమంతులు కావాలని ఆయన ఉద్దేశం. ఉగ్రత నుంచి ఒక ఉగ్రత ఉన్నది. ఎవరైతే యేసు రక్షకుడుగా అంగీకరించరో, ఎవరైతే యేసు రక్షకుడితో పాపాలు కడుగుకోరో, ఎవరైతే హృదయంలో యేసుకు చోటు ఇవ్వరో, వాళ్ళ కొరకు ఒక స్థలం సిద్ధపరిచి కూడా ఉంది. అదే నరకము, అదే ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉగ్రతను తప్పించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడే నువ్వు యేసు పాదాలు పట్టుకో, అయ్యా నువ్వు నాకు కావాలి అని అడుగు. ప్రతి ఒక్కరు కూడా అడుగుతాం. ఎందుకంటే ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడండి. ఆయన చనిపోవడం కూడా ఎంత భయంకరంగా చనిపోయాడో తెలుసా? మనము ఈ సృష్టిలో ఎవ్వరు కూడా అంత భయంకరమైన మరణము పొందలేదండి. అంత భయంకరమైన మరణం ఎవరు పొందలేదు. అవమానించబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, దూషించబడ్డాడు, నిందలు వేయబడ్డాడు, మానసిక వేదన కూడా ఆయన పొందాడు. ఎందుకో తెలుసా? నువ్వంటే అంత ఇష్టమమ్మ ఆయనకి, నువ్వంటే అంత ప్రాణం ఆయనకి. ఆయన ప్రాణమే నువ్వు. ఆయన ఏమని పిలుచుకున్నా ప్రాణమా అంటాడేమో మనల్ని. ఆయన ప్రాణము, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా మనం ప్రేమించిన దేవుని కొరకు బతకాలమ్మా. ఈ లోకంలో ఏమున్నది? ఎంతసేపు బతుకుతాం మనం? మన ఆయుష్కి గ్యారంటీ లేదు. మనం ఎంతకాలం బతుకుతామో మన ఆయుష్కి గ్యారంటీ లేదు. ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది లోకంలో. దేవుని కొరకు జీవించమ్మా. దేవుడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు నువ్వు పాపిగా ఉండగానే. అటువంటి ప్రేమస్వరూపుడు దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే ప్రియబిడ్డ, నువ్వు గొప్ప రక్షణ పొందుకుంటావు. నువ్వు పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉంటావు. అంతేకాకుండా ఈ భూమి మీదే పరలోకపు ఆనందాన్ని నువ్వు అనుభవించే బిడ్డగా ఉంటావు. అందుకని ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఇప్పుడు నువ్వు పిలిస్తే ఆయన పరిగెత్తే దేవుడు. అందరం కూడా మోకరిద్దాం. అందరం కూడా మోకరించి ప్రార్థనలో దేవుని స్థితిలో మనం అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించిన మీ పరిశుద్ధ గ్రంథాలు క్లోజ్ చేసి ప్రార్థన చేసుకున్నాం. అవును ప్రభువా, మేము ఇంకా నువ్వు పాపులమై ఉండగానే మా కొరకు నువ్వు చనిపోయావా? మానవ శరీరంలో ఉంచిన గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఆకాశంలో మహా ఆకాశం పట్టచాలని దేవుడివి నువ్వు. మేమైతే అల్పులము. ఓ నా ప్రభువా, స్వేదంలో వచ్చిన బిందువుల వంటి వారము, ధూళి వంటి వారము, ఎన్నిక లేని వారము. మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మమ్మల్ని నువ్వు ప్రేమించావు అయ్యా. నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా. తీర్మానం చేసుకో ప్రియబిడ్డ. ఎందుకంటే మనం పిలిస్తే ఆయన పరిగెత్తే దేవుడు, మనం స్తుతిస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనం ఏడిస్తే ఆయన లాలించే దేవుడు అమ్మా. మనం ఏడిస్తే ఆయన లాలిస్తాడు. తల్లి తండ్రి కంటే మిన్నగా ఆయన మనల్ని లాలిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. నువ్వు అలసిపోతే ఆయన చేతిని నీకు అందిస్తాడు, కరుణతో నిన్ను నడిపిస్తాడు ఆయన.
ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టడమే కాదమ్మా, ఆయన నిన్ను నడిపించే దేవుడమ్మా, నీ సమస్యలు తీర్చే దేవుడమ్మా, నీకు సహాయం చేసే దేవుడమ్మా. ఆయన నీకు శక్తినిస్తాడు, నీకు సౌఖ్యం ఇస్తాడు. ఆయనను వెంబడించు ప్రియబిడ్డ. ఆ రోజు సుంకపు గుత్తదాడని మత్తని పిలిచినప్పుడు ఆయన ఉన్నప్పుడలాగా దేవుని వెంబడించాడు. నువ్వు వెంబడిస్తావా? యేసయ్య కొరకు జీవిస్తావా? తీర్మానం చేసుకో. అందరు కళ్ళు మూసుకొని అడగండి, అవును ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా, నాకు నువ్వు కావాలి అని అడగండి అమ్మా. ప్రియబిడ్డ, ఆయన మనకి కావాలి. ఆయనే వెలుగై ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ మన పట్ల ఆయన చూపిన దేవుడుగా ఉన్నాడు. మనందరం కూడా ప్రార్థనలో కనిపెడదాం. మనందరం కూడా ప్రార్థనలో కనిపెడదాం. ప్రభువా నాకు సహాయం చేయని అడగండి. ప్రతి ఒక్కరు ఇంకా హృదయంలో యేసును చేర్చుకునే వాళ్ళు ఉంటే, అయ్యా నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రాయి అని అడగండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించాలి. ఈ సమయం గడిచిపోతే మరి ఒక సమయం మనకు ఉంటుందో ఉండదో. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తారు, నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే అందరం నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తారు, నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలంకారులతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలంకారులతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. శక్తినిస్తారు, నాకు అందరూ ఆరాధిద్దాం. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ, అవునయ్యా, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నన్ను వెంబడించమని యేసు పిలిచారు, తన వెలుగై నాకు మార్గమయ్యారు. వెంబడించమని యేసు పిలిచారు, తన వెలుగై నాకు మార్గమయ్యారు. కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రార్థన చేస్తాం. అవునమ్మా, నీకు ఈ సమయంలో కష్టం ఉంటే, బాధ ఉంటే, ఇబ్బంది ఉంటే, శ్రమ ఉంటే యేసయ్యని పిలువమ్మా. ఆయన పరుగులు నీ దగ్గరకు వస్తాడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టిన దేవుని కొరకు నువ్వు బతకాలి. తీర్మానం చేసుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తావో, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించిన దానిగా ఉంటావో, నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడమ్మా. మనకు కావాల్సిన దేవుని కొరకు జీవించి అడుగుదాం. అయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. ఎంత గొప్ప దేవుడు అయిన మీరు నా కొరకు ప్రాణం పెట్టారు, నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకోండి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోండి, పాదాలు పట్టుకోండి. ఆయన
ఆయన మనకి సేద తీర్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, సత్యమిచ్చే దేవుడు, మనకి నడిపించే దేవుడు అమ్మా. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవం గల దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అద్భుతమైన మాటలకే స్తోత్రాలయ్యా. అవునయ్యా ప్రభా నాయనా, నా ప్రభా మీరు మా కొరకు నాయన మీ ప్రాణాన్ని పెట్టారు. నా ప్రభా నాయన మీ ప్రేమను మా పట్ల వెల్లడపరిచారు తండ్రి. మేము ఇంకనూ పాపులమై ఉండగానే మా కొరకు మీరు చనిపోయారయ్యా. మీలో ఏ పాపము లేదు, మీలో ఏ దోషము లేదు, మీలో ఏ అతిక్రమం లేదు. కానీ మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమలు మీరు నాయన మీరు వేసుకొని మేము పొందవలసిన శిక్షను, మేము పొందవలసిన అవమానాన్ని మా నిమిత్తం మీరు భరించి కలవరి సిలువలో మా కొరకు చనిపోయావయ్యా. నీకు స్తోత్రాలు నాయనా. అవి తలుచుకుంటూ మమ్మల్ని ఏడవమని కాదు, కానీ మీరు కోరుకుంటుంది ఆ సిలువ కారాన్ని గుర్తు చేసుకొని, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు జీవించాలని మీరు ఆశపడుతున్నారయ్యా. అట్టి విధంగా మేమందరము కూడా ప్రేమ మేడల నీ కొరకు మేము కూడా నిన్ను ప్రేమిస్తూ, నీ మాట వింటూ, విధేయత చూపుతూ, నీ కొరకు నమ్మకంగా చివరి వరకు జీవించలాగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు నీరు కట్టి ఫలింపు తెచ్చండి తండ్రి. ఇంకా ఎంతమందికి అయితే రక్షణ లేదో, ఇంకా ఎవరైతే హృదయం ఆహ్వానించలేదో వాళ్ళ మీద కనికరం చూపండి. వాళ్ళ మనోనేత్రాలను వెలిగించండి. వాళ్ళ గుడికలను తొలగించి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడి, ఉగ్రం తప్పించబడి నీ నిత్య రాజ్యానికి వారసులవులాగునా నీ కృప అందరి మీద చూపి సహాయం చేయమని ఈ వాక్యాన్ని మాలో అందరూ నీరు కట్టి ఫలింపదయచేయండి. లైవ్ చూసే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి నీ కొరకు నమ్మకంగా జీవించే వారికి మమ్మల్ని దీవించమని యేసు నామములో